హాయ్ ఆల్, ఎలా ఉన్నారు అందరూ? ఇప్పుడైతే టైము ఎగ్జాక్ట్గా 5 o'clock అవుతుంది. నేను నైట్ మొత్తం స్టిచ్ చేశానండి. నైటు దగ్గర దగ్గర 11:30 అలాగా స్టార్ట్ చేశాను బ్లౌజ్ స్టిచ్చింగ్. 2 బ్లౌజెస్ స్టిచ్ చేశాను. ఇది కొంచెము బాట్ నెక్ విత్ ఆల్ పైపింగ్, హ్యాండ్స్కి సింపుల్ డిజైన్, బ్యాక్ సింపుల్ డిజైనే. నైటు అంతా పైపింగ్ థ్రెడ్ కదా, కొంచెం టైమే పడుతుంది, మీకు కూడా తెలుసు అది. బ్యాక్, హ్యాండ్, తర్వాత బీడ్స్, హెమ్మింగు. నైట్ టైం కాబట్టి ఎవరు హెమ్మింగ్ అయితే చేయరు. తను మండే ఇచ్చారండి, మండే కాదు ఫ్రైడేనో ఏమో ఇచ్చారు, సారీ థర్స్డే ఇచ్చినట్టున్నారు. థర్స్డే ఇచ్చారు, తర్వాత మండేకి ఇమ్మని చెప్పారు. ఫస్ట్ మండే మార్నింగ్ అన్నారు, కొంచెం టైం పడుతుంది అక్క అంటే సరే మండే ఈవినింగ్ అన్నారు. నేను నైట్ అయినా కూడా ఇవ్వలేకపోయానండి. తను నైట్ 9 కన్నా ఇవ్వండి అక్క అని ఫోన్ చేశారు. నాకు ఎంబ్రాయిడరీ వర్క్స్ ఫుల్ హెవీగా ఉన్నాయి, వాటిని మేనేజ్ చేయలేకపోతున్నానండి. మొన్న నేను ఊరికి వెళ్ళాను కదా, మా అక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. ఆ 3 days నేను రెస్ట్ తీసుకున్నందుకు చాలా అంటే చాలా స్ట్రగుల్. నిజం అంటే నాకు ఊరికి వెళ్ళాలంటే మనం చాలా బాధ వేస్తుందండి. నా దగ్గరికి ఎవరన్నా వచ్చినా బాధ వేస్తుంది, నేను ఎక్కడికల్లా వెళ్ళాలన్నా కూడా బాధ వేస్తుంది. ఈ వర్క్లో నేను చాలా ఇమిడిపోయాను అనమాట. నాకు ఎంతసేపు వర్క్ 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 నాకు వర్క్ తప్ప వేరే ధ్యాసే ఉండదు. ఎంతసేపు వర్క్ చేయాలనేది ఉంది, పిచ్చి పట్టినట్టు అయిపోయింది అనమాట వర్క్ మీద. బీడ్స్ నేనే స్టిచ్ చేశాను చూడండి, ఆవిడ పిక్ షేర్ చేశారు. ఆ పిక్లో అలానే ఉన్నాయన్నమాట బీడ్స్. షేప్ అలా పెట్టేసి అలాగా స్టిచ్ చేశాను నేను. నాకు చూపించడానికి ప్రాపర్గా లేదు, కానీ మీతో ప్యాటర్న్ బ్లౌజెస్ కూడా ఎలా స్టిచ్ చేస్తాను అనేది షేర్ చేసుకోవాలని. ఆ టైం అవుతున్నా కూడా 5 o'clock వాళ్ళు వచ్చి తీసుకెళ్తామని కాల్ చేశారు. నేను నైటే ఉక్స్లు అన్నీ వేసి పెట్టాను. ఇంకా వాళ్ళు వచ్చే లోపల వీడియో తీద్దామని మీకు వీడియో తీసి పెట్టాను. స్ట్రైట్ కటింగేనండి ఇదైతే ఫ్రంట్. వాళ్ళు ఇచ్చినదైతే ప్రిన్సెస్ కట్ ఉంది మెజర్మెంట్ బ్లౌజు, కానీ ఆ అక్క నేనైతే ప్రైస్ ఎక్కువే తీసుకుంటానండి ప్రిన్సెస్ కట్ అని. ఇప్పుడు ఇంతకుముందు తక్కువే తీసుకునేదాన్ని. ఎంబ్రాయిడరీ వర్క్ మిషన్ వచ్చినప్పటి నుంచి నా వల్ల కావట్లేదు. చూడండి, నైట్ ఇంత హార్డ్ వర్క్ చేస్తే కానీ బ్లౌజులు కుట్టలేకపోయాను. కానీ ఆ అక్కకి ఫస్ట్ మీకు చూపించానో లేదో నాకు గుర్తుకు లేదు, కానీ ఎంబ్రాయిడరీ బ్లౌజులు ఇచ్చారండి ఒకటి. ఆ బ్లౌజులు స్టిచ్ చేసి ఇచ్చాను, వర్క్ చేసి స్టిచ్ చేశాను. తనకి నచ్చాయి ఏమో, న్యూ కస్టమర్ అన్నమాట ఇవి కూడా. ఆ 2 బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేసి ఇచ్చాను, తనకి పర్ఫెక్ట్ ఫిట్ అయినట్టున్నాయి. మళ్ళీ వచ్చారండి మన దగ్గరికి. ఇప్పుడు బ్లౌజులు అయితే స్టిచ్చింగ్ చేసుకున్నాను. దీనికి చూడండి హ్యాంగింగ్స్ ఎలా మనం అనేది శారీ టజల్ట్ ప్రిపేర్ చేసామనేది. నేనైతే తను టీనేజ్ గర్ల్ అండి, టీనేజ్ కాబట్టి ట్రెండ్గా ఉండాలనేసి ఈ టజల్స్ అనేది ప్రిఫర్ చేశాను. వాళ్ళకి చూపించాను, ఈ మోడల్ వేస్తాము న్యూగా ఉంటుంది అంటే ఓకే అక్క మీ ఇష్టము, మీకు ఎలా నచ్చితే అలా ఏమన్నారు. హ్యాంగ్ అయ్యేలాగా వేయించాను చూడండి, మీకు చూపించాలని హ్యాంగ్ చేశాను. ఈ మోడల్ అయితే టజల్స్ వేయించాము. శారీ అయితే లోపల ఇలా ఉంది, పళ్ళు పాట అనేది పైకి వచ్చేలాగా ఫోల్డింగ్ చేసాము, కింద బార్డర్ వచ్చింది. ఇది పళ్ళు. శారీ అయితే లోపల చూపించాను కదా, అలా మెజంతా కలరు బాగుందండి, గోల్డ్ సిల్వర్ కాంబినేషన్ వచ్చింది. ఇప్పుడైతే వాళ్ళు వర్క్ వద్దన్నారండి, ప్యాటర్న్ బ్లౌజ్ కావాలన్నారు. ఈ శారీలో అయితే బ్లౌజ్ నేను ఇందాక చూపించినది బోట్ నెక్ బ్యాక్ పెట్టి కుట్టాను కదా, డ్రాప్ షేప్ పెట్టి స్టిచ్చింగ్ చేశాను. హ్యాండ్స్కి సింపుల్ కర్వ్లో స్టిచ్ చేశాను. తర్వాత వాళ్ళ అమ్మగారిది వాళ్ళ మమ్మీదండి ఇది, తనది కూడా ఇచ్చారు ఇక్కడేను. శారీ ఫాల్స్ వేయించాను 2 బ్లౌజెస్కి, శారీ ఫాల్స్ విత్ టజల్స్ ఇంతమందేను. దీనికైతే టజల్స్ అవే వచ్చాయి, మనం జస్ట్ బ్లౌజ్ స్టిచ్చింగ్ మాత్రమే చేసామండి. తనైతే కాంట్రాస్ట్ ఏమీ అడగలేదన్నమాట, పైపింగ్ సెల్ఫే తీసుకున్నాను, సేమ్ కలరు. కొంచెం హ్యాండ్స్కి వచ్చి బార్డర్ చాలా పెద్దగా వచ్చింది. హ్యాండ్స్ ప్రిఫర్ చేశారండి వాళ్ళు, ఫుల్ హ్యాండ్స్ వద్దన్నారు. ఓకే వాళ్ళ ఇష్టం కదా, చిన్న బార్డర్ వచ్చింది, పెద్ద బార్డర్ అనేది ఫుల్ హెవీగా వచ్చింది. లోపల అయితే మీరు ఫినిషింగ్ నీట్గా చూసుకోవచ్చు, సైడ్ జాయింట్స్ కానీ ఏదైనా కానీ స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఒకసారి స్టిచ్ చేసుకున్నారంటే కస్టమర్ అనేవాళ్ళు వేరే దగ్గరికి వెళ్ళకూడదు, అంత పర్ఫెక్ట్గా ఉండాలి. ఫస్ట్ టైం వచ్చినా సరే వాళ్ళ కరెక్ట్గా స్టిచ్ చేసి ఇచ్చామంటే చిన్న ప్రాబ్లం ఉంటే కస్టమర్ కూడా చెప్పాలండి టైలర్కి, అక్క మాకు ఈ ప్రాబ్లం వచ్చింది అని. నెక్స్ట్ టైం ఆ ప్రాబ్లం రాకుండా చేయడం మన బాధ్యత. అలా చేయలేకపోతే టైలర్ మార్చచ్చు, అది మీ ఇష్టం, ఇంకా మీ మీద ఆధారపడి ఉంటుంది. ఇంకొక ఛాన్స్ ఇచ్చి చూస్తామంటే ఇంకో ఛాన్స్ కూడా ఇవ్వచ్చు, లేదంటే టైలర్ని మార్చేసుకోవచ్చు. ఇదైతే ఫ్రంట్ ఇలాగా కట్ వర్క్ షేపు
ఇచ్చి అడిగారండి కస్టమర్. సేమ్ కట్ వర్క్ షేపు, బట్ పైపింగ్ ఏం పెట్టలేదు, నార్మల్గానే ప్రిన్సెస్ కట్. ఇది కొంచెము హ్యాండ్స్ ప్లెయినే, ఎక్కువ ప్రైస్లో వద్దక్క అన్నారు. వాళ్ళది ఏదో దావర్ ఉందంట, వేరే వాళ్ళు పెట్టారంట అండి బ్లౌజ్. అది ఇప్పుడు ఇచ్చిన 3 కూడా వాళ్ళ రిలేటివ్సే ఇచ్చారంట ఫంక్షన్కని. అందుకోసమని వాళ్ళు ఓవర్గా కాస్ట్ అవుతుంది అనేసి, వాళ్ళు ఇచ్చిన దానికన్నా వీళ్ళకి స్టిచ్చింగ్ ఛార్జ్ ఎక్కువ అవుతుంది అనేసి సింపుల్గా బ్యాక్ ఇలాగా షేప్ ఇచ్చానండి. ఐ షేప్ లాగా కొంచెం డీప్గా, ఐ షేప్ కొంచెం రౌండ్ డీప్ ఎక్కువ తీసి ఇలాగైతే స్టిచ్చింగ్ చేయించుకున్నారు. బ్లౌజు ఫినిషింగ్ చూసుకోవచ్చు మీరు, ఇంకా ఐరన్ చేస్తే అంత నీట్గానే ఉంటుంది. నాకైతే ఇక్కడ మాకు ఇచ్చే ప్రైజెస్కి ఐరన్ అంత చాలా టైం వేస్ట్ అండి, చాలా తక్కువ ఇస్తారు ఇక్కడ. నాకేమో ఇష్టమే ఐరన్ చేయాలి, స్టిచ్చింగ్కి ముందు ఐరన్ చేయాలి, స్టిచ్చింగ్ తర్వాత ఐరన్ చేయాలనేది నాకు చాలా ఇష్టం. కానీ మనం ఉండే బిజీ షెడ్యూల్కి మన టార్గెట్ ఉంటుంది కదా, డైలీ ఇంత వర్క్ చేయాలి అనేది, టార్గెట్ రీచ్ కాలేమండి వీళ్ళు ఇచ్చే అమౌంట్కి. అందువల్ల నేనైతే చూసుకొని ఇస్తారు నాకు బాగానే అనే వాళ్ళకి మాత్రమే చేస్తాను. నేను ఆల్మోస్ట్ అన్ని థ్రెడ్ పైపింగే చేస్తానండి. వాళ్ళు మాకు బడ్జెట్ తక్కువ కావాలి అనే వాళ్ళకి మాత్రమే థ్రెడ్ పైపింగ్ అనేది ఇవ్వను నేను. లేదు ఓకే మాకు బడ్జెట్ నో ప్రాబ్లం, బ్లౌజ్ బాగుండాలి అని అనుకుంటే ఓకే క్యారీ అనండి, వాళ్ళు అడిగినట్టే స్టిచ్చింగ్ చేస్తాను. బ్లౌజులన్నీ ఈ విధంగా ఉన్నాయి. ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఈ టైంలో నేను వీడియో తీసి పెట్టినందుకన్నా